తిరుపతి ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల జోష్ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మంత్రులు తిరుపతిలో మోహరించి గెలుపు కోసం వ్యూహాలను ఎప్పటికప్పుడు అమలు చేశారు. వైసీపీ ఎంపీ గెలుపు కోసం వైసీపీ నేతలు ప్రజలకు వివరించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను. ఎందుకంటే నేను మీ అందరిలో ఒక్కడిని ఇక్కడే తిరుగుతున్నాను. అది మన మీడియా మిత్రులందరికీ కూడా చాలా సుపరిచితం. అది ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను కష్టపడే ఆ కష్టం నాకు తెలుసు. కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రతి సమస్య మీద స్పందిస్తూ నాకు వీలైనంత మేరకు ఆ సమస్య పరిష్కారానికి అందరి సహకారం తీసుకుంటూ ముందుకెళ్తాను. దీనికి మీ అందరి సహకారం, సహాయం నాకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న. ఏప్రిల్ 17న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి, వాళ్ళే కాకుండా మిగిలిన వారిని కూడా చైతన్యపరిచి ఓటేయించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గురుమూర్తి గారిని ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒక సామాన్యుణ్ణి పార్లమెంట్కి పంపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి